3D ప్రింటింగ్ చెప్పే క్రమంలో డ్రోన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వితౌట్ అసెంబ్లీ సింగిల్ యూనిట్గా తయారు చేయడానికి ఈ 3D ప్రింటింగ్ చాలా దోహదపడుతుంది, మెటల్ డ్రోన్స్. అయితే డ్రోన్స్ అప్లికేషన్స్ మీరు చూశారు, డ్రగ్ డెలివరీ, మెడిసిన్ డెలివరీ, తర్వాత ఈవెన్ వారేట్లో కూడా మనం చూసాము. వారం 2 నెలలు కానీ చూస్తున్నాం మనం. దే ఆర్ యూజింగ్ ఓన్లీ డ్రోన్స్. సో ఫ్యూచర్ అంతా ఇప్పుడు డ్రోన్స్లో 2-3 రకాలు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఈ ఇంటగ్రేషన్ ఆఫ్ మల్టీ డిసిప్లిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్ అంటే కన్స్ట్రక్షన్ అనుకోండి, కన్స్ట్రక్షన్ కాకుండా ఓన్లీ మెకానికల్ అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూజ్ చేసిన డ్రోన్స్ కొన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉన్నది, ఏఐ. ఓకే, ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఆగ్మెంటెడ్ ఏఐ. సో ఈ ఏఐ ఎంబెడెడ్ ఇన్ డ్రోన్స్. ఆ డ్రోన్స్లో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ బట్టి, డాటాను బట్టి ఏ డైరెక్షన్ మూవ్ కావాలి, ఎప్పుడు డెలివరీ చేయాలి ఆ మిషన్, అది ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అంటే ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి డెఫినెట్గా ఫ్యూచరు రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ అండ్ ఏరోస్పేస్ చాలా ఉన్నాయండి. తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మ్యారటైన్ డాక్యుమెంట్ విజన్ తీసింది. అందులో రాబోయే కాలంలో ఒక 20 లక్షల జాబులు రావడానికి అవకాశం ఉంది. ఫ్రమ్ సముద్ర గర్భం నుంచి